మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, మే నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టం వరించబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. కర్కాటక రాశి వారు ఈ మాసంలో కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. విశేషంగా కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేయడంతో పాటు కర్కాటక రాశి వారికి మంచి లాభాన్ని, అదృష్టాన్ని, అలాగే ఆకస్మిక ధనలాభాన్ని కూడా ఈ మాసం సూచించబడుతూ ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారిలో కనుక చూసుకున్నట్టయితే మంచి అర్హత, మంచి నైపుణ్యము, మంచి ఆకర్షణా శక్తి కలిగినటువంటి వారిలో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మాట్లాడేటటువంటి స్వభావం, వాళ్ళు సున్నితంగా ఉండేటటువంటి స్వభావం, చాలా ఆకర్షించబడేటటువంటి తత్వం కలిగినటువంటి వారిలో ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళ జీవితంలో ఒక 3 ఇబ్బందులు అయితే తప్పకుండా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అది ముఖ్యంగా సంతానము, వివాహము, ఆరోగ్యం. ఈ 3 విషయాల్లో ఏదో ఒక ప్రాబ్లం, అంటే 3 వస్తాయని కాదు, ఒకటి పోతే ఒకటి, ఇంకోటి ఆలోచిస్తే ఇంకోటి, ఏదో ఒక సమస్య అనేటటువంటిది కర్కాటక రాశి వారిలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా మనస్తాపానికి గురయ్యేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఎదుటి వారికి ఎందుకులే అనవసరంగా సమాధానం చెప్పాలని వీళ్ళ దాంట్లో వీళ్ళే మదన పడిపోయి, వీళ్ళ దాంట్లో వీళ్ళే బాధపడిపోయి, ఆ బాధను దిగమింగుకొని ఒకే చోట నిలబడేటటువంటి వ్యక్తుల్లో ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారు ఓపెన్ అప్ తొందరగా కాలేరు. ఎవరితో తొందరగా స్నేహం కానీ, లేదు ఎవరితో తొందరగా పరిచయం కానీ పెట్టుకోలేనటువంటి వారిలో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ముఖం మీద చిరునవ్వు మాత్రం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అలాంటి స్వభావం కలిగినటువంటి వారు కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మాసంలో కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి వ్యాపారం నందు మంచి అభివృద్ధి ఉంటూ ఉంటుంది. అలాగే విద్య, ఉద్యోగంలో మంచి లాభాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో ధనధాన్యాదులు సమృద్ధిగా ఏర్పరచుకునేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఏర్పరచుకుంటూ ఉంటారు. అలాగే ఈ మాసంలో విదేశీ ప్రయాణాలు కావచ్చు, కొత్త పరిచయాలు కావచ్చు, తప్పకుండా ఏర్పడేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారి జీవితంలో ఏర్పడబోతుంది. అలాగే వృత్తి యందు, వ్యాపారం నందు మంచి లాభాలు అనేటటువంటివి చేకూరుతూ ఉంటాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేయడము, బంధుమిత్రులకు సమయాన్ని కేటాయించడము, ఇలాంటివి ఈ మాసంలో చాలా అద్భుతంగా ఈ కర్కాటక రాశి వారు సమయాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో కొత్త వ్యాపారాలు చేయడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆసక్తి చూపించేటటువంటి ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ముఖ్యంగా ఏదైనా రంగము అని అనుకుంటే కనుక స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, లేదా ప్రాపర్టీస్. ఈ మాసంలో వీడు స్థిరాస్తులను ఏర్పరచుకునేటటువంటి అవకాశము తప్పకుండా ఏర్పడుతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా లగ్జరీ లైఫ్ ని అనుభవించడము, లగ్జరీ వస్తువులని కొనుక్కోవడం, అంటే మనిషికి లగ్జరీ అనేటటువంటి దానికి ఏదైతే అవకాశం ఉంటుందో అలాంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడము, ఎంతో కొంత ధనాన్ని వెనకేసుకోవడం ఈ మాసంలో తప్పకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏర్పడుతుందండి. ఏ విషయాల్లో ఎక్కువగా మైనస్ అంటారు? దేని జోలికి అస్సలు పోకూడదు అంటారు? ముఖ్యంగా కర్కాటక రాశి వారు కోపానికి, ఆవేశానికి చాలా దూరంగా ఉంటూ ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్తే తప్పకుండా దాన్ని అంతటిని వినేటటువంటి ప్రయత్నం, ఎందుకంటే వీళ్ళకి తొందరపాటు నిర్ణయాలు ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. స్థిరత్వం ఉండదు. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ స్థిరత్వం లేనటువంటి తత్వాన్ని తగ్గించుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా చెప్తే ఫస్ట్ లిజనింగ్, అంటే వినాలి. వింటే ఏదైనా వీళ్ళకు అర్థమయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు అన్నీ తెలుసు అని అనుకుంటారు, కానీ ఆ ఆచరణలోకి వస్తే ఏమీ తెలియకున్నటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా తెలుసుకొని దాని గురించి ఆచరణలో పెడితే బాగుంటుంది అని అర్థం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కుటుంబం పట్ల ప్రేమ, అనురాగం చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లి అంటే చాలా ఎక్కువగా ఇష్టమవుతూ ఉంటుంది. అంటే తల్లి చాటు బిడ్డలు అని చెప్పుకోవచ్చు ఎవరు? కర్కాటక రాశి వారు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో దూరంగా ఉండాలి అని అంటే కనుక కోపానికి, ఆవేశానికి కాస్త దూరంగా ఉండాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. ఇలా చేస్తే కర్కాటక రాశి వారికి కాస్త ఉపశమనము అని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో ఏమైనా లోటుపాట్లు ఉంటాయంటారా? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి దాంపత్యంలో 100 to 100%
ప్రతి ఒక్కరికి ఒడిదుడుకులు అనేటటువంటివి ఉంటాయి. కాకపోతే కర్కాటక రాశి కాస్త ఎక్కువగా ఉంటాయి. అవి విడాకులకు దారి తీయడం, లేదా భార్యాభర్తల మధ్య వియోగం పెరగడం, అంటే దూరంగా ఉండేటటువంటి లక్షణాలు పెరగడము, లేదు కాంప్రమైజ్ కాకపోవడము, ఈగోలకు వెళ్ళడము, ఇలాంటి ఎక్కువగా కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడతాయి. చిన్న చిన్న విషయాలే చూస్తే దాంట్లో ఏమీ ఉండదు, అంత డొల్లే, ఇంకేమీ ఉండదు. కాకపోతే అవే పెద్దవిగా చేసుకొని వీళ్ళ జీవితాన్ని వీళ్ళే నాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కర్కాటక రాశి వారిలో ఏర్పడతాయి. ఎందుకంటే బికాజ్ అనుమానాలు, లేదు అని అంటే కనుక లేనిపోని మాటలు మాట్లాడుకోవడం, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో జరుగుతాయండి. చివరిగా నిరుద్యోగులకి ఎంత సమయం పట్టవచ్చు అంటారు గురుగారు, కాస్త మంచి న్యూస్ వినడానికి? వాళ్ళు ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. అది ఎంతవరకు వెళుతుంది అనేది బికాజ్ వాళ్ళ జాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగము, అలాగే ధనము, అలాగే ఈ యొక్క వ్యాపారం, ఇవన్నీ కూడా వారి యొక్క జాతకాన్ని అనుసరించి ఉంటూ ఉంటాయి. అవకాశాలు రావడం ఒక ఎత్తు, దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడం ఒక ఎత్తు. కనుక అవకాశాలు వస్తూ ఉంటాయి, దాన్ని ఎంతవరకు మనము ఉపయోగించుకున్నాం అనేటటువంటి మనిషి చేతిలో ఉంటుంది. కాకపోతే 100% ఉద్యోగ అవకాశాలు మాత్రం తప్పకుండా ఈ యొక్క రాశి వారికి ఏర్పడతాయండి. ప్రస్తుత కాలం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? పరిహారాలు, కర్కాటక రాశి వారు ఆశ్లేష బలి చేయించుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టిన వారు ఆశ్లేష నక్షత్రమై ఉంటుంది కాబట్టి ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో తప్పకుండా ఆశ్లేష బలి పూజను చేయించుకోండి. రెండవది ఏమిటి అంటే గనక వీలైనంత వరకు ఒక సర్పం, అంటే సర్పం యొక్క బింబం తీసుకొని లేదా సర్ప ప్రతిష్ఠ చేసుకోండి, లేదా వెండితో చేయించినటువంటి నాగ ప్రతిమ చేయించుకొని బ్రాహ్మడికి దానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసుకోవండి. విశేషంగా ఏదైనా కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడము, లేదు అని అంటే గనక శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతులను దర్శించుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. గురుగారు, బయట పరిస్థితులు మనం చూస్తున్నాము, ఎంత త్వరగా పెళ్ళయిందో అంత త్వరగా విడిపోతున్నారు. అవును, చాలా వరకు దాంపత్య జీవితాలు క్లాషెస్ వస్తాయి. మరి వివాహ బంధం కాస్త బలంగా ఉండాలంటే ఏమైనా పరిహారాలు ఏమైనా ఉంటాయంట? ముఖ్యంగా వివాహ వ్యవస్థలో మనం చేసేటటువంటి లోటుపాట్లే చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్లే ఎన్నో రకాలైన అనర్థాలు, లేదా పెళ్ళైనటువంటి 2-3 నెలలకే విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులు, లేదా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అది కర్కాటక రాశి వారిలో ఇంకెక్కువగా ఉంటూ ఉంటాయి. అర్థం చేసుకోవడమా, లేదా అనుమానాలా, ఏదో ఒక దానికి దారి తీస్తూ ఉంటాయి. అందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సర్వే ప్రకారంగా చూసుకుంటే పెళ్లిల సంఖ్య కంటే విడాకుల సంఖ్య చాలా తీవ్రంగా పెరిగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బికాజ్ అది ఏమిటి అంటే కనుక జాతకాలు సరిగ్గా చూసి పెళ్లి చేయట్లేదు అంటారు. మీరు జాతకాలు ఎంత కరెక్ట్ గా చూసినా, ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా, మనం ఎన్ని జాతకాలు అన్ని పొందలు చూసినా విడిపోయే వాళ్ళు విడిపోతున్నారు. బికాజ్ దాన్ని కర్మ అని అంటుంటారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అది జాతకాన్ని మించినటువంటిది ఏదైనా ఉందంటే అది కర్మ మాత్రమే. ఇప్పుడు జాతకాలు, ఇప్పుడు ఒక 190 జాతకాలు తీసుకొచ్చారండి, దాంట్లో దాదాపు 50 జాతకాలు కలిసాయి. కానీ ఆ 50 జాతకాలు కలిసాయని చూస్తున్నాం, కానీ అది ఎప్పుడు విడిపోతుందా అనేటటువంటిది వాళ్ళ కర్మ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు కర్మ ఫలితాన్ని ముందుగా మనం ప్రెడిక్ట్ చేయలేమంటారా? చేసినా కూడా కర్మ వదిలిపెట్టదు. మనం దానికి కర్మ అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే గనక 100% అది నీ చుట్టూ నీడలా ఉండేసి అవకాశం వచ్చినప్పుడు వెంటనే నేను పట్టేసుకుంటుంది. దాన్ని కర్మ అని అంటూ ఉంటాము. ఈ రోజు నేను ఇప్పుడు ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నాను అంటే నా పుణ్యం ఇంకా కాస్త మిగిలిందేమో, అందుకే హ్యాపీగా ఉన్నాను. నా పుణ్యం కాస్త తరిగిపోయింది, కర్మ మొదలైంది, ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే వెంటనే కర్మ ఇలా పట్టేసుకొని నిన్ను లేనిపోని టార్చర్ పడుతుంది. అంటే కంటికి కనిపించినటువంటి శక్తి అని త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ చెప్తారు, కంటికి కనిపించిన శక్తి ఏదో నన్ను లాగుతుంది అని చెప్పేసి. అలా కంటికి కనిపించని శక్తి ఏదైనా ఉందంటే దాన్ని మనం కర్మ అని ఒక పేరు పెట్టుకొని పిలుస్తున్నాం. అందుకే విడాకులు అనేటటువంటివి జాతకంతో సంబంధం లేకుండా కర్మ అనేటటువంటి నీ జీవితంలో ఎంటర్ అయ్యిందంటే, బికాజ్ మీరు ఎప్పుడైనా గమనిస్తే ప్రతి ఒక్క వ్యక్తికి శని దశలోనే పెళ్ళవుతుంది అని శాస్త్రము. శని దశలో ఎందుకు పెళ్ళవుతుంది అంటే బికాజ్ శని కర్మకారకుడు కాబట్టి నువ్వు కర్మను అనుభవించడానికైనా సాంసారిక జీవితాన్ని అనుభవించాలి. అందుకే సాంసారిక జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు కానీ, కష్ట నష్టాలు కానీ, లాభ నష్టాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ ఇంకా ఏ జీవితంలో ఉండవు. మీరు ఏదైనా తీసుకోండి, ఏదైనా కంపేర్ చేయండి, నీకు మ్యారేజ్ లైఫ్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు మళ్ళీ ఏ లైఫ్లో కూడా ఉండవు. అందుకే శని కర్మకారకుడు అని చెప్తూ ఉంటారు. అందుకే ఈ విడాకులు అన్నదానికి అర్థం ఏంటంటే నువ్వు ఎంత బాగున్నప్పటికీ, నీ జాతకం ఎంత బాగున్నప్పటికీ కర్మ ఫలితం బాగా లేకపోతే 100% నువ్వు విడాకులు తీసుకోవాల్సిందే. దాన్ని ఆపడానికి శాస్త్రంలో కొన్ని మార్గాలు ఇచ్చారు, కానీ అవి ఎంతవరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి అనేది మనం చెప్పాలి. ఇప్పుడు జోరుగా వాన పడుతుంది, వాన పడేటప్పుడు మనం గొడుగు పెట్టుకున్నాము, జోరుగా గాలి వస్తుంది,
ఆ గాలికి ఈ వానకి ఆ గొడుగు ఆగుతుందా? ఆగదు. ఎగిరిపోవడం కానీ, లేదా క్రాస్ అవ్వడం కానీ, లేదా చినిగిపోవడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. ఎంత మనం గొడుగు పెట్టుకున్నా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చి విపరీతమైన గాలి వచ్చినా అది ఆగదు. అలాగే మనం ఎన్ని జాతకాలు చూసినా అది మన కర్మ ఫలితం విడిపోవాలని రాసుంటే 100% విడిపోతామండి. పరిహారం ఏదన్నా ఉంటుందో మరి కాస్త తప్పకుండా ఉంటుంది. అది ఆయా జాతకాన్ని అంచనా వేసి చూసిన తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్కాటక రాశి వారికి జీవితంలో ఇలాంటి సమస్యలు చాలా మట్టుకు అందరూ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అది బికాజ్ వాళ్ళ యొక్క జాతకాన్ని అనుసరించి అందరికీ ఒకేలా ఉండదు. ఎవరి జాతకం తగ్గట్టు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మనం పరిహారాలు చెప్పొచ్చండి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాన్.